హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్న స్పెషల్ రవ్వ కేసరి. స్పెషల్ ఏంటంటే ఇది స్పాంజీగా టేస్టీగా డబల్ కలర్స్తో చేసే రవ్వ కేసరి. ఒకసారి దీని తయారీ విధానం చూసేయండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో కిస్మిస్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా 5 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్గా మారి సువాసనలు వచ్చేటప్పుడు దించేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నీరు కాగిన వెంటనే పక్కన పెట్టుకున్నటువంటి ఈ రవ్వని దాంట్లో కలుపుకోవాలి. ఈ రవ్వ వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకున్న తరువాత 3 నిమిషాలు ఉంచాలి. చూశారు కదా, బాగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వకి 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి. ఈ విధంగా 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలిపి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఉండలు రాకుండా కలిపి పెట్టుకోవాలి. లేకపోతే మనకి స్పాంజీగా టేస్టీగా ఉండే ఈ కేసరి అనేది అంత టేస్ట్గా రాదు. కాబట్టి మనం ఈ చక్కెర వేసుకున్నప్పటి నుంచి బాగా కలిపి పెట్టుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో ఈ విధంగా గరిటెతో ఉండలు వచ్చినప్పుడల్లా వాటిని రాకుండా వచ్చినా కూడా వాటిని మ్యాష్ చేసుకుంటూ ఈ విధంగా కలిపి పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి నెయ్యి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాలకుల పొడి కలుపుకుందాం. ఇప్పుడు మనం చేసేది డబల్ కలర్ కాబట్టి ఈ డబల్ కలర్ కోసం మనం చేయాల్సింది ముందుగా ఈ వైట్ కేసరిని సగభాగం తీసుకొని ముందు దీంట్లో కలిపేసుకుందాం. ఈ విధంగా ఒక సగభాగం తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని బాగా అలా. ఇప్పుడు మరో సగభాగంలో మనం ఫుడ్ కలర్ కలుపుకోవాలి. ఇదంతా చాలా స్పీడ్గా చేయాలండి. ఏంటంటే ఒకరోజు లేట్ అయినా మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి
ఈ సగభాగం అనేది ఆరిపోయిందంటే ఇంకా అవి సపరేట్ అయిపోతాయి, అతుక్కోవు. కాబట్టి చాలా ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ రెడీ అయిపోయిన తర్వాత చూసారు కదా, ముందుగా వేయించి పెట్టినటువంటి కిస్మిస్ని వాటిలో కలిపేసుకొని ఇప్పుడు ఈ మిగతా సగభాగాన్ని కూడా దానిపైన మనం కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా మనం ఈ రెండు మనం ఒకదానిపైన ఒకటి మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత అవి చల్లారిపోయిన తర్వాత మరొక ప్లేట్లోకి మనం మార్చుకోవచ్చు. కానీ వేడి మీదే ఇదంతా మనం చేయాలి. చూశారు కదా, మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని మన వాళ్ళ రివ్యూ ఏందో చూసేద్దాం. దసరా పండుగకి మేము కేసరి చేసాం. ఎట్లా ఉంది చూడండి. అవును చూడండి, కలర్ఫుల్ గా వైట్ ఆరెంజ్ చూడండి, ఇలా ఉంది కలర్స్. కేసరి చాలా బాగుంటుంది. తిన్నా తీయగా ఉంది. ఎంత బాగుందో. తీయగా ఉంది, నోటేసుకుంటే కరిగిపోతుంది. ఆహా, అబ్బా, వేరే లెవెల్ ఇది. ఇది నిజంగానే వేరే లెవెల్. ఖచ్చితంగా తినాల్సిందే ఇది. ఆహా, సూపర్ ఇది. ఎంత బాగుందో. ఈ కేసరి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.